జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. వాల్మీకి రామాయణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాల్మీకి రామాయణం 14లో 5 ప్రశ్నలు జవాబులు నేర్చుకున్నాం. అలాగే వాల్మీకి రామాయణం 15లో మళ్ళీ 5 ప్రశ్నలు 5 జవాబులు మనం తెలుసుకుందాము. మనము సుమంత్రుడు, యజ్ఞభూమి, అశ్వమేధ యాగం దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ సుమంత్రుడు ఈ దశరథ మహారాజు దగ్గర ఒక ఆయన వృత్తాంతం చెప్తాడు. ఆయన ఎవరు? రోమపాదుని యొక్క వృత్తాంతం చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోమపాదునికి సంబంధించినటువంటి వృత్తాంతం, దానికి సంబంధించినటువంటి వివరణ మళ్ళీ ఒకసారి ఆయన వృత్తాంతం సపరేట్ గా వీడియో తీసి మాట్లాడుకుందాము. ఒక ప్రశ్న అయింది కదా, ఇంకా మిగతా 4 ప్రశ్నలు కూడా చూద్దాం. అయితే ఈ సుమంత్రుడు దశరథ మహారాజుకి ఈ యజ్ఞానికి ముఖ్యమైన వాళ్ళని పిలవాలి, అందులో చాలా అవసరం ఉన్నటువంటి మహర్షి ఆయనను ఖచ్చితంగా పిలవాలని చెప్పేసి చెప్తాడు. ఆయననే ఋష్యశృంగ మహర్షి. ఈ ఋష్యశృంగ మహర్షి యొక్క తండ్రి ఎవరు? విభాండకుడు. మరి ఈ విభాండకుడు తండ్రి ఎవరు? కశ్యప మహర్షి. అలాగే మరి రోమపాదుని యొక్క కుమార్తె పేరేమిటి? శాంత.